హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 50. దీని ముందు భాగంలో దుష్యంత మహారాజు కణ్వాశ్రమానికి వెళ్ళడం, శాకుంతలను చూసి మనసు పడడం, శాకుంతల ఇక్కడ ఎందుకు ఉంది సన్యాసాశ్రమంలో అని వేసిన ప్రశ్నకు శాకుంతల తన పుట్టుక గురించి వివరించడం, తర్వాత గాంధర్వ పద్ధతిలో శాకుంతలని వివాహం చేసుకోవడం, ఇలాంటివి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. తర్వాత ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ టు ద వీడియో. శాకుంతల పెళ్లి చేసుకుందన్న విషయం తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది. కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతలలో కనబడుతున్న సిగ్గు, హావభావాలు చిత్రంగా కనబడ్డాయి. తన దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకున్నాడు. శకుంతలను చూసి, అమ్మ, గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు. గర్భాధానం కూడా జరిగింది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ శివశాల భారత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని దీవించి, అమ్మా శకుంతల, నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అమ్మా అని అన్నాడు. శకుంతల తండ్రికి నమస్కరించి, తండ్రి, నా మనస్సు ఎప్పుడు ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువై ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి అని అడిగింది. ఆమె కోరినట్టుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు. భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగుల పైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలు చూసి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఒకరోజు కణ్వ మహాముని శకుంతలను చూసి, అమ్మా శకుంతల, ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం క్షేమం కాదు, ఉచితం కూడా కాదు. పెండ్లైన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం. కాబట్టి నీవు భర్తైన దుష్యంతుని వద్దకు వెళ్ళు అని చెప్పి తన శిష్యులు తోడు ఇచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపాడు. శకుంతల తన కుమారునితో శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్ళింది. కానీ దుష్యంతుడు ఆమెను గుర్తించలేదు. ఆశ్రమంలో తన పట్ల చూసిన వలపు, ఆదరణ, ఆసక్తి అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది. దుష్యంతుడు నిజంగా తనను గుర్తించలేదా? లేక తెలిసి తెలియనట్టు ఉన్నాడా? లేదా రాజకార్యాలు లోబడి తను మర్చిపోయాడా? లేక తనను పెళ్లి చేసుకున్న నాడు చెప్పిన మాటలు మరిచిన తనను వదిలివేశాడా? ఎవరన్నా దేనినన్నా మరిచిపోతే తిరిగి జ్ఞాపకం చేయవచ్చును. అసలు తెలియనప్పుడు తెలియ చెప్పవచ్చును. కానీ ఇలా తెలిసి కూడా తెలియనట్టు నటించే వారిని చెప్పడం బ్రహ్మతరం కాదు. అయినా ఇంత దూరం వచ్చి తిరిగి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడం మంచిది కాదు. ఈరోజు జరిగినది అంతా చెప్పి ఈ కుమారుని చూపిస్తాను అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల. ఓ రాజా, ఆ రోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కణ్వ మహాముని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూచావు, మోహించావు. నన్ను గాంధర్వ వీధిని వివాహమాడావు. నాకు పుట్టబోయే కుమారుని రాజును చేస్తాను అని అన్నావు. ఇడుగో నీ కుమారుడు అని తన కుమారుడు భరతుని చూపించింది. ఇదంతా చూచాడు దుష్యంతుడు. అతనికి అంతా తెలుసు. కానీ ఏమీ తెలియని వానివలే, నీవు ఎవరో నాకు తెలియదు, నేను నిన్నెప్పుడూ చూడలేదు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో అని అన్నాడు. శకుంతలకు దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది. మహారాజా, అన్నీ తెలిసి ఏమీ తెలియని వానివలే ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రోజు జరిగిన మన వివాహానికి సాక్షులు ఎవరూ లేరని ఇలా అబద్ధాలు ఆడవచ్చునా? ఇది మీకు తగునా? కానీ మనలను సూర్యుడు, చంద్రులు, పంచభూతాలు మన హృదయం యముడు రాత్రి పగలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. కట్టుకున్న భార్యను తిరస్కరించే వాడిని ఇహలోక సుఖం కానీ పరలోక సుఖం కానీ దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి, వంశాన్ని నిలబెట్టడానికి, ఉత్తమగతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్య అవసరం. భార్య బిడ్డలను ఆదరంతో చూసేవాడికి ఎలాంటి కష్టాలు రావు. అదీనుగాక భార్య భర్తలో అర్ధభాగము. అందుకని భర్త కంటే భార్య ముందు చనిపోయిన స్వర్గంలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ భర్త ముందు చనిపోతే భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మం కాదు.
పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించే తిరిగి ఆమెకు పుత్రుడిగా జన్మిస్తాడు కాబట్టి కొడుకులో భర్తను చూసుకుంటుంది. స్త్రీ తండ్రి కూడా తన రూపానికి ప్రతిరూపమైన కొడుకును కూడా చూసి ఆనందిస్తాడు. పైగా పున్నాము నరకం నుండి ఉద్ధరించేవాడు పుత్రుడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి పుత్రుని కౌగిలించుకొని ఆనందించు. నీ కొడుకు నీ వంశకర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకు ఇచ్చిన మాట మరవడం తగునా? మనకు పుట్టిన ఈ కుమారుని నిరాకరించడం తగునా? ఈ లోకంలో సత్యం పలకడం కన్నా మంచి పని మరొకటి లేదు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం ఒక సత్యవాక్కుతో సమానం. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్నీ చదివినా అవి సత్యం చెప్పడంతో సాటి రావు. నేను అప్సరసైన మేనకకు రాజసైన విశ్వామిత్రునికి పుట్టిన దానను. ధర్మం తప్పి నేను అసత్యం పలుకును. కాబట్టి తమరు నాకు కణ్వాశ్రమంలో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని నన్ను నా కుమారుని స్వీకరింపుడి అని పలికింది శకుంతల. కానీ దుష్వంతుడు దానికి అంగీకరించలేదు. నేను మహారాజుని, నువ్వు సామాన్య ఋషికన్యవు. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఆడువారు అబద్ధాలు ఆడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా బలంగా కనబడుతున్న ఇతడిని నా కొడుకు అని చెప్తున్నావా? ఇలాంటి అబద్ధాలు నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరుగుపోము అని తిరస్కరించాడు దుష్వంతుడు. మహారాజా, నాకు ఈ తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడవబడ్డాను. ఇప్పుడు భర్త చేత విడవబడుతున్నాను. నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంతకన్నా ఏమీ కాదు కదా. ఇంకా నాకు ఆ భగవంతుడే దిక్కు అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్ళబోయింది. అప్పుడు ఆకాశం నుంచి ఒక వాక్కు వినిపించింది. ఓ దుష్వంత మహారాజా, శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య. ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టినవాడు. వీరిని స్వీకరించుము. ఇది విని దుష్వంతుడు లేచి సభలో ఉన్న వారితో ఇలా అన్నాడు. సభాసదులారా, ఆ రోజు నేను ఈ శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడినాడు. నాకు ఈమెకు తప్ప వేరే ఎవరికి తెలియదు. లోకనిందకు భయపడి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అని అన్నాను. కానీ ఇప్పుడు ఆకాశవాణి అందరికీ నిజం తెలియజేసింది. నేను నా భార్యపుత్రులను స్వీకరిస్తాను అని పలికి శకుంతలను భరతును సాదరంగా స్వీకరించాడు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు. కొంతకాలం రాజసుఖాలు అనుభవించి కుమారుడైన భరతుడికి రాజ్యం అప్పగించాడు. భార్యతో తపోవనానికి వెళ్ళాడు. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. భరత వంశానికి వంశకర్త అయ్యాడు. అటువంటి భరతునికి భమన్యుడు అని జన్మించాడు. భమన్యుడు కొడుకు సహృత్రుడు. సహృత్రుడు కొడుకు హస్తి. అతని పేరు మీదే హస్తినాపురం వెలిసింది. హస్తి కొడుకు వికంఠనుడు. వికంఠనుడికి కొడుకు అజామీరుడు. అజామీరుడికి 120 మంది కుమారులు. అజామీరుడికి 124 మంది కుమారులు. అందులో సంవర్ణుడు అనేవాడు సూర్యుడు కుమార్తె అయిన తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి మరో వంశకర్త అయిన కురు జన్మించాడు. అతని పేరు మీదే కురువంశం మొదలైంది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదే కురుక్షేత్రం అని పిలువబడుతుంది. కురునకు విదూరధుడు పుట్టాడు. విదూరధునికి కొడుకు అనస్వుడు. అనస్వుడికి కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుని కుమారుడు శంతనుడు. శంతనుడికి గంగాదేవికి దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. శంతనుకి యోజనగంధి అయిన సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనే 2 కొడుకులు పుట్టారు. అప్పుడు జన్మేజయుడు వైశంపాయను చూసి, ఓ వైశంపాయన మహర్షి, సంతన మహారాజుకు గంగాదేవికి ఎలా కలిసింది? వారికి భీష్ముడు ఎలా పుట్టాడు? వివరించండి అని అడిగాడు. సో ఇక్కడతో ఈరోజు ఈ ఎపిసోడ్ సమాప్తం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.